ప్రైమ్ టైమ్ డిబేట్ రేపు ఎల్లుండి అంతర్జాతీయ ప్రముఖుల రాకకు అంతర్జాతీయ వేదికకు హైదరాబాద్ వేదిక కాబోతుంది. గ్లోబల్ సమ్మిట్ పేరుతో తెలంగాణ భవిష్యత్తును నిర్ధారించే ఒక విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసేందుకు తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ రెడీ అవుతుంది. ఈ విజన్ డాక్యుమెంట్ రానున్న 22 ఏళ్లలో తెలంగాణ రూపురేఖలు సమూలంగా మార్చేలా విజన్ 2047 అంటే స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ళు అవుతున్న సందర్భంగా 2047 విజన్ని తెలంగాణ ప్రభుత్వం కూడా తీసుకుంది. రానున్న 22 ఏళ్ల విజన్ ఎలా ఉండబోతుంది, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది, ఇలాంటి చాలా అంశాలు రేపు మధ్యాహ్నం 1 గంటకు సరిగ్గా ఈ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం కాబోతుంది. ఎల్లుండి 7:30 గంటల వరకు కూడా ఇది కొనసాగే అవకాశం ఉంది. 44 దేశాల నుంచి దాదాపు 3000కు పైగా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. వీటన్నిటికంటే ముఖ్యంగా ఈ గ్లోబల్ సమ్మిట్కు వేదికగా ఫ్యూచర్ సిటీ కాబోతుంది. అంటే హైదరాబాద్ కాదు వేదిక, ఒక రకంగా చెప్పాలంటే ఫ్యూచర్ సిటీ. తెలంగాణలో హైదరాబాద్కి మరొక ప్రత్యేక సిటీని నిర్మాణం చేయబోతుంది రేవంత్ సర్కార్. ఆ సిటీలోనే, ఆ ఫ్యూచర్ సిటీలోనే ఈ గ్లోబల్ సమ్మిట్ జరగబోతుంది. అంతర్జాతీయ వేదిక కాబోతుంది. ఫ్యూచర్ సిటీ ఇంకా నిర్మాణం ప్రారంభం కాకపోయినా అప్పుడే అంతర్జాతీయ వేదిక కాబోతుంది ఫ్యూచర్ సిటీ. ఆ ఫ్యూచర్ సిటీలో రేపు ఎల్లుండి జరిగే కార్యక్రమాలు తెలంగాణకు దిశానిర్దేశం చేసేలా సాగబోతున్నాయి. తెలంగాణ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో మన కళ్ళకు కట్టేలా ప్రభుత్వం ప్రజెంటేషన్ ఇవ్వబోతుంది. ఒక విజన్ డాక్యుమెంట్ కూడా ఎల్లుండి రిలీజ్ చేయబోతుంది. అది ఎలా ఉండబోతుంది, ఆ విజన్ డాక్యుమెంట్లో ఏమేమి ఉండబోతున్నాయి, ఇలాంటి అన్ని కీలక అంశాలు కూడా రేపు ఎల్లుండి తెలంగాణ భవిష్యత్తుకి దిశానిర్దేశం చేసే ఒక ఆలోచనగా మనం చూడాలి. దీనికి సంబంధించి ఇప్పుడు ప్రైమ్ టైం డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు అద్దంకి దయాకర్ గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి, ఆ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా కోదండరామ్ గారు, ప్రముఖ రాజకీయ నాయకులు, టీజేఎస్ అధ్యక్షులు కూడా కోదండరామ్ గారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. స్టూడియోలో మనకు అందుబాటులో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి, ఆ పార్టీ యువనేత, విద్యార్థి నేత, ముఖ్యంగా విద్యార్థి ఉద్యమాల్లో చాలా కీలకంగా పనిచేసిన క్రిషాంక్ గారు కూడా ఉన్నారు. మనం డిబేట్లోకి వెళ్దాం, చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు బీజేపీ నుంచి కూడా ఆ పార్టీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, వారు కూడా జాయిన్ అవుతారు. ముందు అద్దంకి దయాకర్ గారితో మాట్లాడదాం. దయాకర్ గారు, ఏంటి తెలంగాణ మరో 22 ఏళ్ళకి ఏం కాబోతుంది? అంటే అదేదో ఆదిత్య 369 సినిమాలో ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఇట్లా చూపించినట్టు 22 ఏళ్ళ ప్రణాళిక మీరు చూపించబోతున్నారు, రేపు ఎల్లుండి ఆవిష్కరించబోతున్నారు విజన్ డాక్యుమెంట్ కూడా. ఏంటి మీ లక్ష్యం ఏంటి? అంతర్జాతీయ నగరాలకు ధీటుగా హైదరాబాద్ను ఎదిగించాలనేది ఒక లక్ష్యం. ఫ్యూచర్ సిటీ ఒకటి కొత్తగా రూపుదిద్దుకోబోతుంది, అక్కడే ఈ వేదిక కూడా ఉంది. ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ అక్కడే జరగబోతుంది. ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ అంటే ఫ్యూచర్ తెలంగాణకు ఫ్యూచర్ సిటీలో బీజం వేయబోతున్నారు. ఫ్యూచర్ సిటీ ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్ తెలంగాణ ఎలా ఉండబోతుంది, మీ కార్యాచరణ ఏంటి సంక్షిప్తంగా చెప్పండి, మనం దాంతో డిబేట్లోకి వెళ్దాం. గుడ్ ఈవినింగ్ సంజయ్ గారు, మిత్రుడు క్రిషాంక్, కోదండరామ్ గారికి కూడా రాబోయే అంజిరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. దయాకర్ గారు బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు కూడా మనకు జాయిన్ అయ్యారు. ఇప్పుడు అంటే మీరు రోజు చూస్తూ ఉన్నదాన్ని నేను క్రిస్పీగా చెప్తా, దాని మీద మీరు ప్రోస్ అండ్ కాన్స్ డిస్కషన్ చేద్దాం. అంటే ఇప్పుడు రీస్ట్రక్చరింగ్ ది తెలంగాణ అనేది మనం చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వనరుల వినియోగం అనేది గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు చేసిన ఏ తీరు ఉందో మనం చూసినాం. తర్వాత తెలంగాణ వచ్చినాక కూడా కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసిండి తప్పితే ఒక స్ట్రక్చరల్ చేంజ్ కొరకు ప్రయత్నం జరగలేదు. అందుకనే మనం 3 ఎకనామిక్ రీజియన్స్ ముందుగా గుర్తు పెట్టినామంటే అది ప్యూర్ కానీ రేర్ కానీ, అంటే ఏదైతే కోర్ ఏమంటారు అర్బన్ ఏరియా ఉందో అదొకటి, ప్రీ అర్బన్ ఒకటి, అటు తర్వాత రూరల్ తెలంగాణ, మూడింటిని డిజైన్ చేసి ఇక్కడ ఈ ఏరియాలో ఎలాంటి పరిశ్రమలు ఉండాలి, తర్వాత పెరి అర్బన్ ఏరియాలో ఉండాల్సిన ఏంటి అనేది అంతా డిఫైన్ చేసి, తర్వాత అగ్రేరియన్ ఏరియా అయిన రూరల్ దానికి ఎంప్లాయ్మెంట్ తో పాటు రూరల్ డెవలప్మెంట్ కూడా, చిన్నతర మధ్యతర పరిశ్రమల ఏర్పాటు, లేదంటే ఉపాధి కల్పనకు సంబంధించిన అంశాలన్నిటి కూడా ఒక విజన్ డాక్యుమెంట్ 2047 కు రైజింగ్ పేరు మీద తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఒక డాక్యుమెంట్ తయారు చేస్తుంది. అది మన ఒక విజన్ ఎట్లా ముందుకు పోవాలనే దాని మీద రేపు వచ్చే ఎవరైతే దాదాపు నేను అనుకుంటున్న ఒక 1300 పైచీల కంపెనీలు దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి, బయట నుంచి ఇక్కడ మన భారతదేశం నుంచి కూడా.
ఇంకా భవిష్యత్తులో వచ్చే వాటికి ఏవైనా కూడా మనం ఏం చేయబోతున్నాం ఈ ఫ్యూచర్ సిటీలో ఇలా ప్రతిపక్షాలు అడుగుతున్న దానికి కానీ ప్రజలకు కానీ చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ 8th 9th జరిగే ఈ 2 రోజుల సమావేశంతో ఒక స్ట్రక్చరల్ చేంజ్ కొరకు ప్రభుత్వం ఏం చేయబోతుందనే అంశాన్ని విజన్ డాక్యుమెంట్ ను ప్రజల ముందు ప్రతిపక్షాల ముందు ఉంచుతారు. దాని తర్వాత వాళ్ళు విమర్శలు కానీ సూచనలు కానీ ఇతరత్ర ఏ అంశాలు ఇచ్చినా కూడా వాటిని విలువైన ఉంటే మనం ఎండల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మొత్తానికైతే ఒక ఆలోచన ఏంటంటే హైదరాబాదే మనకు మేజర్ ఎకనామిక్ సోర్స్ గా మారుతున్న క్రమంలో దాన్ని పెరి అర్బన్ ఏరియాని కూడా మనం ఎకనామిక్ జోన్ గా మార్చుకొని రెవెన్యూస్ పెంచుకోవాలనే ఆలోచన ఒకటైతే ప్రభుత్వం చేస్తున్నది. తర్వాత ఏమంటారు అగ్రికల్చర్ తో పాటు రూరల్ తెలంగాణలో ఉన్న మిగతా ఏవైతే ఇప్పుడు మనకు కరీంనగర్ నిజామాబాద్ ఇట్లాంటివి కూడా సెమీ అర్బనే కదా, అవి కూడా వాటిని కాకుండా ఇంకా గ్రామాలు 12,000 పైచిలు గ్రామాలు ఉన్నాయి, వాటికి ఏ విధంగా చేయాలనే దాని మీద కూడా ఒక ఆలోచన చేస్తుంది. కాబట్టి ఇది ఒక బిగినింగ్ గా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి. ఇంకా చెప్పాలంటే ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వాలంటే ఇచ్చిన కాంగ్రెసే ఏదైతే తెలంగాణ అభివృద్ధి కోసం రేపు ప్రయత్నిస్తుంది అనే విషయం అందరికి కూడా తెలిసేలా ఏ విధంగా మనం ముందుకు పోవాలనే విషయం మీద డాక్యుమెంట్ రిలీజ్ చేయడం రేపు జరుగుతుంది. ఎల్లుండి కూడా దాని మీద విస్తృతమైన చర్చలు వివిధ రంగాలకు సంబంధించిన జాతీయ అంతర్జాతీయ నిపుణులు కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి దీన్ని అంత సీరియస్ గా తెలంగాణ కాదు ఇండియా కూడా వాచ్ చేస్తుంటది. ఏదో మనం ఆంధ్రప్రదేశ్, బెంగళూరు లేదంటే ముంబై, మహారాష్ట్ర, అహ్మదాబాద్ ఇట్లా కాకుండా కొంత ఇంటర్నేషనల్ అవుట్లుక్ తో తెలంగాణను డెవలప్ చేసుకోవడానికి ఒక స్కోప్ ఉంది. దాన్ని గతంలో కేసీఆర్ గారు దాన్ని కరెక్ట్ గా వినియోగించుకుంటా అంటే నా దృష్టిలో ఐటీఐఆర్ ప్రాజెక్ట్ పోయిన తర్వాత నేను ఇలాంటి ప్రయత్నాలు చేయాల్సి ఉండే, అది చేయలేదు. ఇప్పుడు దాన్ని మనం చేసేందుకు ఒక ప్రయత్నం చేస్తాం. రైట్ దయాకర్ గారు, కోదండరామ్ గారు కూడా మనం జాయిన్ అయ్యారు, టీజేఎస్ అధ్యక్షులు కోదండరామ్ గారు మనతో లైవ్ లో అందుబాటులో ఉన్నారు. కోదండరామ్ గారు, తెలంగాణ సాధన కోసం జేఏసీ పేరుతో ఉద్యమం నడిపారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను సాధించారు, ఉమ్మడి ఆంధ్ర పాలకులను ఇక్కడ నుంచి పంపించేశారు. తర్వాత 10 ఏళ్ల పాటు టీజేఎస్ ప్రారంభించారు. అంతకుముందు తెలంగాణ జేఏసీ, తర్వాత టీజేఎస్ అయింది. ఆ టీజేఎస్ నడిపారు, కేసీఆర్ని గద్దెదించారు, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశారు మీరు, అందులో మీరు కూడా కీలక పాత్ర. ఇప్పుడు విజన్ డాక్యుమెంట్ ఒకటి, తెలంగాణ రైజింగ్ విజన్ 2047 పేరుతో ఒక విజన్ డాక్యుమెంట్ రేపు ఎల్లుండి గ్లోబల్ సమ్మిట్, ఫ్యూచర్ సిటీ రాబోయే హైదరాబాద్ సికింద్రాబాద్ల కంటే తలదన్నే నగరం ఫ్యూచర్ సిటీ రాబోతుంది, అక్కడే ఇది వేదిక కూడా ఇలా జరగబోతుంది. 2 ఏళ్ల పాలన కూడా ఈరోజు మీరు కేసీఆర్ను దింపేసి రేవంత్ రెడ్డిని అధికారంలోకి తెచ్చి సరిగ్గా ఈ రోజుకి 2 ఏళ్ళు అవుతున్నాయి. ఈ 2 ఏళ్ల పాలనకు సంబంధించి ఎలా ఉంది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? రాబోయే 22 ఏళ్ళు, 2 ఏళ్ళు ముగిశాయి, ఇంకా 22 ఏళ్ళకి ఇప్పుడు కార్యాచరణ రేపు రాబోతుంది. 2047 అంటే ఇంకా 22 ఇయర్స్. ఆ కార్యాచరణ ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? తెలంగాణ రూపురేఖలు ఎలా మారబోతున్నాయంటే ఏం చెప్తారు? ఎందుకంటే మీరు ప్రభుత్వంలో భాగస్వామి కాబట్టి ఇది మీరే చెప్పాలి. ఇప్పుడు ఈ 2 ఏళ్ల పాలనలో నేను చాలా సార్లు చెప్పిన, మళ్ళీ పునరుద్ఘాటిస్తున్న విషయం ఏంటంటే కొంత స్వేచ్ఛాయుతంగా బతికే అవకాశం కలిగింది. మితిమీరిన ప్రభుత్వ జోక్యం అనేది లేదు. పౌరుల జీవితాల్లో అనవసరమైనటువంటి ఒక ఒత్తిడి కానీ జోక్యం కానీ మనకు కనబడటం లేదు. ఈ కారణాల చేత కొంత స్వేచ్ఛగా ఉంది, మన అభిప్రాయాలు వ్యక్తం చేసుకోవటానికి వెసులుబాటు ఉంది. అందుకనే ఈ 2 ఏళ్ల పాలన విషయంలో మేము కొంత ఆ విషయం చాలా సంతృప్తికరంగా ఉంది. అదేవిధంగా ఈ 2 ఏళ్ల పాటు కూడా ప్రభుత్వానికి ఏదన్నా మంచి చెడు చెప్పటానికి ఒక వెసులుబాటు కూడా ఉంది, ఒక తోవ ఉంది. ఇవి కూడా కొంత ఇవి తప్పనిసరిగా ఒక భావ వ్యక్తీకరణకు ప్రభుత్వానికి మన ఆకాంక్షలు చేరవేయటానికి ఒక అవకాశం ఉంది. ఈ కారణాల చేత ఇప్పుడు ఈ ప్రభుత్వ పాలన చాలా బాగుంది. ఇది ఇంకా దీన్ని చాలా మార్పులు చేర్పులు చేసి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఇంకా ముందుకు సాగవలసిన అవసరం ఉందని చెప్తూ, నేను రాబోయే 22 ఏళ్లలో ఏం జరగాలి అంటే నేనైతే ఒకే ఒక అంశం మాట్లాడదలుచుకున్నా అండి, అది ఉపాధి. ఏదున్నా ఉపాధి కల్పనే చాలా ప్రాథమికమైనటువంటి అంశం. యువకులకు ఉపాధి బతుకుదెరు అవకాశాలు కనబడటం లేదు. ఇది అనేక కారణాల చేత ఈ స్థితి అనేది మనకి వాళ్ళ రాష్ట్రంలో ఏర్పడింది. ఆ యువతకు బతుకుదెరు అవకాశాలు కల్పించటం, దాంట్లో భాగంగా
చిన్న సూక్ష్మ పరిశ్రమలకు విపరీతంగా ప్రాధాన్యతనిచ్చి ఉపాధి కల్పన అవకాశాలను విస్తృతపరచటం మొదటి అంశం అయితే, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చటం అనేది రెండో అంశం. ఇవి నా దృష్టిలో చాలా కీలకమైన అంశాలు. అందుకని ఇంతకుముందు దయాకర్ చెప్పిన అంశాలు కూడా దాదాపు ఇదే విధంగా ఉన్నాయి కాబట్టి వాటిని ఆమోదిస్తూ ఇది ఉపాధి కల్పనే కేంద్రంగా ఏ విధానమైనా తయారు చేయగలిగితే అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దాన్ని ప్రధానాంశంగా పెట్టుకొని, దాన్ని ఇరుసుగా పెట్టుకొని దాని చుట్టూ అన్ని అల్లుకొని వస్తే ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి నేను భావిస్తాను. కోదన్న గారు ఒక్క నిమిషం, ఇప్పుడే రేవంత్ రెడ్డి గారు కూడా ఒక ట్వీట్ చేశారు. 2 ఏళ్ల పాలనకు సంబంధించి జాతి కోసం జనహితం కోసం గొప్ప కలలు కనాలంటే ధైర్యం ఉండాలి, గొప్ప కార్యాలు చేయాలంటే మహా సంకల్పం కావాలి. సరిగ్గా 2 ఏళ్ల క్రితం నాకు ఆ ధైర్యం ఇచ్చి తమ ఓటుతో గెలుపు సంకల్పాన్ని ఇచ్చి నిండు మనస్సుతో ఆశీర్వదించిన తెలంగాణ 4 కోట్ల ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ 2 ఏళ్ల ప్రస్థానంలో అనునిత్యం అహర్నిశలు అవనిపై తెలంగాణను శిఖరాగ్రాన నిలిపేందుకు తపనతో శ్రమించాను. గత పాలన శిథిలాల నుంచి కొన ఊపిరితో ఉన్న నవతరానికి కొలువుల జాతరతో కొత్త ఊపిరి పోసాం. రుణభారంతో వెన్నువిరిగిన రైతుకు దన్నుగా నిలిచి దేశానికి ఆదర్శంగా నిలిపాం. ఆడబిడ్డల ఆకాంక్షలకు ఆర్థిక మద్దతు ఇచ్చి ఆదాని అంబానీల లెక్క వ్యాపార రంగంలో నిలిపాం. బలహీన వర్గాల 100 ఏళ్ల ఆకాంక్షలను కుల లెక్కలతో కొత్త మలుపులు తిప్పాం. వర్గీకరణతో మాదిగ సోదరుల ఉద్యమానికి నిజమైన సార్థకత చేశాం. చదువు ఒక్కటే బతుకు తెరువుకు బ్రహ్మాస్త్రం అని నమ్మి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్ల నిర్మాణ యజ్ఞానికి పునాదులు వేశాం. స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీని శ్రీకారం చుట్టాం. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమానత్వం మూల సిద్ధాంతంగా ముందుకు సాగుతున్నాం. జయ జయ హే తెలంగాణ అన్న ప్రజాకవి అందశ్రీ గేయానికి జన ఆకాంక్షల మేరకు అధికారిక గుర్తింపు ఇచ్చాం. సన్నబియ్యం, ఇందిరమ్మ ఇల్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, ఆడబిడ్డలకు ఉచిత బస్సు పథకం, 500 రూపాయలకే గ్యాసు, సన్నధాన్యానికి 500 బోనస్, 1 కోటి మంది ఆడబిడ్డలకు కోటీశ్వర్లను చేసే గొప్ప పథకాలన్నీ 2 ఏళ్ల సంక్షేమ చరిత్రకు సాక్ష్యాలు. నేటి అవసరాలు తీర్చి పేదల సంక్షేమం కూర్చి ఇదే అద్భుతమని మేము సరిపెట్టలేదు. స్వతంత్ర భారత ప్రయాణం 100 ఏళ్ల మైలురాయికి చేరే సందర్భం. 2047 నాటికి మన తెలంగాణ ఎట్లుండాలి, ఎక్కడ ఉండాలో లోతైన మదనంతో మార్గదర్శక పత్రం అంటే విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేశాం. భారత్ ఫ్యూచర్ సిటీ, రేపటి తెలంగాణ ప్రగతికి వేగుచుక్క. నిన్నటి వరకు ఒక లెక్క, రేపటి తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ తర్వాత మరో లెక్క. నిన్న, నేడు, రేపు మీ ఆశీర్వాదమైన ఆయుధం. మీ ప్రేమాభిమానాలే నాకు సర్వం, మీ సహకారమే నాకు సమస్తం. అందరికీ ప్రజాపాలన 2 ఏళ్ల విజయోత్సవ శుభాకాంక్షలు. ఆల్రెడీ దయాకర్ గారు, కోదండరామ్ గారు చెప్పారు, శుభాకాంక్షలు చెప్పారు, పాలనకు సంబంధించి అంశాలు వివరించారు. కిషన్ గారు, మీరు 10 ఏళ్ళు పాలించారు. నిన్నటి వరకు అంటే ఆ 10 ఏళ్ల పాలన ఒక లెక్క, ఇప్పుడు రేపటి నుంచి ఉండేది ఇంకో లెక్క అనేది రేవంత్ రెడ్డి గారు చేసిన ట్వీట్ సారాంశం. మన డిబేట్ కూడా అదే. ఇప్పుడు ఒకటి, తెలంగాణ టాప్లో ఉండాలని ఖచ్చితంగా కోరుకునే వాళ్ళం. తెలంగాణ పౌరులం అందరం కూడా అలాంటిది కోరుకునే వాళ్ళం. నాకు తెలిసి ఎవరు కూడా ఈ ప్రపంచంలోనే, ఈవెన్ ఆఫ్రికా దేశాల నాయకుడు కూడా ఎవరు నా దేశం దరిద్రంగా ఉన్నది, నా దేశం లేదు, నా దేశాన్ని ఎవరు నమ్ముతలేరు, నన్ను ఓసుక తిన్నా ఏమి దొరకదు, నా దేశాన్ని దొంగల్లాగా చూస్తున్నారు, నా దేశానికి అపాయింట్మెంట్ ఇస్తలేరు, అట్లాంటిది ఏ నాయకుడు కూడా ఈ ప్రపంచంలో మాట్లాడారు అనుకుంటా. నాకు తెలిసి అది రేవంత్ రెడ్డి గారు అట్లాంటిది మాట్లాడారు. కానీ సరే, ఇప్పటికైనా తెలంగాణలో ఏదో ఉన్నది, ఏదో కేపబిలిటీ ఉన్నది అని వారు గ్రహించారు, సంతోషం. ఎందుకంటే వాస్తవానికి నెగిటివ్ షేడ్లో మాట్లాడడము, గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఏమీ జరగలేదు, తెలంగాణ మొత్తం నాశనం అయిపోయింది, ఈ 2 ఇయర్స్లోనే అద్భుతాలు జరిగిపోయినాయి, రైజింగ్ అయిపోతుంది అన్నట్టు ఇద్దరు కాంగ్రెస్ అధికార ప్రతినిధులు కూడా ఇప్పుడు మాకంటే ముందు మాట్లాడారు. వారు మాట్లాడినప్పుడు నిజంగా కూడా సరే నిజం మాట్లాడుకోవాలి అని అనుకుంటే మాట్లాడదాం. అశోక్ నగర్ యువత మీద లాఠీ చార్జ్ జరిగింది ఈ 2 సంవత్సరాల్లోనే, అది కనబడలేదా? అది స్వేచ్ఛ అని అందామా? పోనీ పోలీస్ బెటాలియన్ కుటుంబాలు బయటికి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులు, మహిళలు వాళ్ళు వచ్చి మాకు మీరు తెచ్చిన ఈ పాలసీ బాగలేదు, మా కుటుంబ సభ్యులు ఎవరైతే మా వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నారో వాళ్ళు మొత్తం నెలంతా కూడా ఇక్కడనే ఉంటున్నారు అని కనీసం వచ్చి వాళ్ళు బయట సెక్రటేరియట్ దగ్గర నిలబడితే పిల్లలను, గర్భిణీ స్త్రీలను, మహిళలను అందరినీ కూడా ఈడ్చుకొని తీసుకొని పోయారు. దాన్ని స్వేచ్ఛ అని మాట్లాడుకుందామా? సొంత ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలోనే, మేం కాదు, మానవ హక్కుల కమిషన్, మహిళా కమిషన్, గిరిజన కమిషన్ వాళ్ళందరూ వచ్చి వీళ్ళ మీద అసభ్యకరంగా అవమానం చేస్తూ
అశ్లీలంగా వాళ్ళ మీద లాఠీ చార్జీలు అయినాయని సొంత ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలోనే కొడంగల్ రైతుల గురించి మనం మాట్లాడుకుందామా స్వేచ్ఛ అనేది లేదు. గురుకుల పాఠశాలల్లో ఇవాళ పిల్లలు రోడ్డు మీదకి వచ్చి మా స్కూల్లో పరిస్థితి ఉన్నది, మీరు మరి ఎడ్యుకేషన్ కమిషన్ అని పెట్టారు, ఆ కమిషన్ వాళ్ళు ఎప్పటికొచ్చి కూడా మమ్మల్ని కలవరు. ఇవాళ గురుకుల పాఠశాలలు విద్యాశాఖ మంత్రి ఎవరు? విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండి నా దగ్గరనే పెట్టుకున్నా యంగ్ ఇండియా స్కూల్స్ తీసుకొని వస్తున్నాను గొప్పలు చెప్తున్నారు, కానీ గురుకుల పాఠశాలల్లో ఇవాళకి 75+ పిల్లలు చనిపోతే కనీసం ఒక్క రివ్యూ మీటింగ్ కూడా చేయలేదు. అది మనం స్వేచ్ఛగా అనుకుందామా? వాళ్ళ పిల్లల్ని కూడా అరెస్ట్ చేస్తుంటే లేదు. డెక్కన్ సిమెంట్స్ మీద నాకు తెలిసి 10 సంవత్సరాల్లో ఏ పారిశ్రామికవేత్త మీద తుపాకీ పెట్టి నువ్వు 300 కోట్లు ఇవ్వాలి అనేసి ఒక మంత్రి గారి కుమార్తె పోలీసులు టాస్క్ ఫోర్స్ పోలీసులు మంత్రి గారి నివాసం వద్దకు వెళ్ళి మంత్రి గారి కుమార్తె రోడ్డు మీద నిలబడతారు. విమర్శలు ప్రతిపక్షంగా విమర్శలు ఒక్కటే కాదు కదా, భజన అనట్లేదు. ప్రభుత్వం చేసిన దాంట్లో మంచి ఉంటాయి చెడ ఉంటాయి కదా, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా. మంచివారు చెప్పుకున్నారు కదా, దాని రియాలిటీ కూడా ఏంటితో మమ్మల్ని చెప్పనివ్వండి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారే ఒక జాతీయ ఛానల్లో నిలబడి ఎల్ఎన్టీకి సంబంధించిన టాప్ CFO వాళ్ళ పాలసీ వల్ల వాళ్ళు తెచ్చిన పాలసీ వల్ల ఇవాళ మెట్రో నష్టపోతున్నది అని చెప్తే వాడిని బొక్కలేయండి అని నేను పోలీసులను పంపించిన. గదా స్వేచ్ఛ? ఒక పారిశ్రామికవేత్త ఈ పాలసీ వల్ల నష్టం జరుగుతుంది అని అన్నప్పుడు ఆయనను బొక్కలేయండి అని చెప్పడం ఇది స్వేచ్ఛనా మీరు చెప్తున్నది? ఇట్లా ఎన్నో ఉన్నాయి, నేను లిస్టు చెప్తూ పోతుంటే. ఇంకొక కాంగ్రెస్ ఎమ్మెల్సీ గారు కూడా చెప్పినారు 1300 కంపెనీస్ ఈ సమిట్ ద్వారా వస్తున్నాయని చెప్తున్నారు కదా. వీళ్ళ ప్రభుత్వంలోనే ఎప్పుడో పాతయ్య కూడా చెప్పండి, ఇదే సంవత్సరంలో సుమారు 2 అంతర్జాతీయ సమిట్లు ఆల్రెడీ చేసి అది టూర్స్ అమెరికా, నార్త్ కొరియా, సింగపూరు, దావోస్ ఇవొకటి. ఇంకొకటి అయితే ఇక్కడ మన దగ్గర మిస్ వరల్డ్ ఒకటి సమిట్ వాటి చేసారు, అది కూడా పెట్టుబడులు తీసుకొని వస్తుంది. ఏం పెట్టుబడి తీసుకొని వచ్చిందో అదొకటి చెప్పండి. మిస్ ఇంగ్లాండ్ గారు చేసిన వ్యాఖ్యల మీద ఇవాళకి కూడా దాని మీద విచారణ లేదు. ఇంకోటి చెప్తాను, రాహుల్ గాంధీ గారు కూడా ఇదే స్టైల్లో అంతర్జాతీయ గ్లోబల్ సమిట్ అని ఇక్కడ పెట్టారు కదా, దీనికంటే ఎక్కువ దేశాలు వచ్చినాయని చెప్పారు, దీనికంటే ఎక్కువ డెలిగేషన్స్ ప్రపంచ స్థాయిలో వచ్చింది. మన ప్రభుత్వం రాహుల్ గాంధీ గారిని హోస్ట్ చేస్తూ మన ఖజానాతోని మనం ఇవాళ ఒక అంతర్జాతీయ సమిట్, దాని పేరు ఏంటంటే భారత్ సమిట్ అని ఏదో పెట్టారు, రాహుల్ గాంధీ గారి సమిట్. దాంతో ఏం పెట్టుబడులు వచ్చినాయి కూడా చెప్పండి. నేను 1300 కంపెనీలు కాదండి, నేను 13 కంపెనీలు లిస్ట్ అవుట్ చేస్తాను, పేరు చెప్తాను. సోమ్ డిస్టిలరీస్ నకిలీ బీర్ కంపెనీ, జూపల్లి కృష్ణారావు గారు ఫస్ట్ అనౌన్స్ చేసారు. మేము ప్రెషర్ పెట్టిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకుని, ఎందుకంటే మధ్యప్రదేశ్ లైసెన్స్ రద్దు చేసింది కాబట్టి. స్వచ్ఛ బయో అనుమల జగదీష్ గారు సొంత కంపెనీతో మీరు పోయి అక్కడ 1000 కోట్ల ఒప్పందం, సొంత తమ్ముని కంపెనీ అమెరికా దాకా. 300 అనగానే షాక్ అయిపోయింది. మాట్లాడదాం దయాకర్ గారితో మాట్లాడదాం. అంటే నిజానికి అంజిరెడ్డి గారు మాతో జాయిన్ అవుతున్నారు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూడా. అంజిరెడ్డి గారు, నిజానికి ఇది అంతర్జాతీయ సమిట్ అంటే గ్లోబల్ సమిట్ అని చెప్తున్నారు. ప్రధాని మోడీ, రాజ్నాథ్ సింగ్ వీళ్ళని కూడా కలిసి ఇన్వైట్ చేశారు. మీరేమో అక్కడ 2 ఏళ్ల సంబరాలు జరుగుతున్నాయి, రేపు గ్లోబల్ సమిట్ ఉంటాయి. ఈరోజు గల్లెంతైన 6 గ్యారెంటీలు అంటూ ఒకటి మీరు రిలీజ్ చేశారు, ఒక ఛార్జ్ షీట్, 2 ఏళ్ల ప్రజావంచన పాలనలో కాంగ్రెస్ వైఫల్యాల చిట్టా అని. అంటే అంతర్జాతీయ వేదిక మన ఫ్యూచర్ సిటీ కాబోతుంది, మోడీని ఆహ్వానించారు. మీ బీజేపీ లెవెల్ వచ్చే అవకాశం ఏంటి నాకు కనిపించట్లేదు. అక్కడ మీరు రివర్స్లో ప్రభుత్వంపై అటాక్, అంటే తెలంగాణలో పెట్టేదానికి మీ సహకారం లేదా? కేంద్ర ప్రభుత్వం సహకరించదా? ఒకటే, తెలంగాణలో ఇంప్రూవ్ అయితే అందరూ తెలంగాణ వాసులు, తెలంగాణ నివసించే ప్రజలందరూ సంతోషపడతారు. ఇందులో ఉన్న ఛానల్లో దయాకర్ గారికి, మరి కోదండరామ్ గారికి, క్రిషాంక్ గారికి, అందరికీ, మరి 10 TV ప్రేక్షకులందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటి వరకు దయాకర్ గారు ఉన్నారు. దయాకర్ గారు కోరేది ఏంటంటే ఇండస్ట్రీ పాలసీలో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో సబ్సిడీ రూపంగా 3-4 సబ్సిడీ రూపంగా అన్ని వాళ్ళకంత చిన్న స్మాల్ స్కేల్ ఎవరైతే ఇంజనీర్స్ కంప్లీట్ చేసారు వాళ్ళందరికీ సబ్సిడీ ఎందుకు ఇవ్వలేకపోతారు? తర్వాత మీరు ఒకటి ఏంటంటే ఇండస్ట్రీలో 3 జోన్లు ఉంటాయి, గ్రీన్ జోన్, రెడ్ జోన్ అండ్ ఆరెంజ్ జోన్. ఈ గ్రీన్ జోన్లో అయితే నాన్ పొల్యూటెడ్, ఆరెంజ్ జోన్ నాన్ పొల్యూటెడ్, రెడ్ జోన్ పొల్యూషన్. దీంట్లో ఇప్పుడు ఇండస్ట్రీస్ హిల్ట్ పాలసీ ఏదైతే తీసుకొచ్చో ఇండస్ట్రీస్లో ఈ ఇండస్ట్రీస్ మీద డిపెండ్ అయ్యే ఎంప్లాయీస్ ఎంతమంది మీరు లెక్క కట్టారా? ఇప్పుడు కోదండరామ్ గారు చెప్పారు, ఎంప్లాయీస్ పాలసీలో ఎంప్లాయ్మెంట్ ఎవరైతే ఉన్నారో డిపెండెంట్ ఎంప్లాయీస్ చాలామంది ఉంటారు ఈ చుట్టుపక్కల. ఎందుకంటే ఇంట్లో కిరాయికుండి పక్కకుండి వాళ్ళు ఎంప్లాయ్మెంట్ పోవడానికి ఆస్కారం ఉంటుంది. దాన్ని ఎందుకు అనాలిసిస్ చేయాలి? అనాలిసిస్ చేసి ఒక ఇండస్ట్రీ పాలసీలో ఏది ఇంజనీరింగ్ ఇండస్ట్రీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ ఎన్ని నడుస్తూ ఉన్నాయి,
ఎందుకు మనం దాన్ని ప్రపోజల్ పెట్టాలి? ఈ ప్రపోజల్ పెట్టి మనం అనాలిసిస్ అనేది పర్ఫెక్ట్ చేస్తే అందరూ సపోర్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో దాన్ని కంపల్సరీ మనం చేయాల్సిన బాధ్యత, అందరూ సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మనది ఉంది. ఇంకోటి అనాలిసిస్ అనేది ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా పోవాలి దాన్ని ఇప్పుడు మరి ఏ విధంగా ఇప్పుడు గ్రీన్ జోన్ ఉంది, రెడ్ జోన్ ఉంది. ఇంతకుముందు ఫార్మాసిటీ ఉండే అక్కడ. మరి ఫార్మాసిటీ ఉన్నప్పుడు మరి ఆ ఫార్మాసిటీ తీసి ఎక్కడ అలొకేషన్ చేశారు? ఎన్ని ఫార్మా కంపెనీస్ అందులో ఆల్రెడీ ల్యాండ్ కొన్నారు, మరి వాళ్ళకు ల్యాండ్ అలొకేషన్ ఎక్కేది. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అన్నారు, ఫ్యూచర్ సిటీలో ఏమేమి ప్రపోజల్ పెడతారు, ఏమేమి ఇండస్ట్రీస్ రాబోతున్నాయి, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఉన్నది? ఉన్న ఎంప్లాయ్మెంట్ని ఏమంటున్నట్టే ఉన్న ఎంప్లాయ్మెంట్ను ఆల్రెడీ మీరు పెట్టుబడి పెట్టకుండా ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ జీవనోపాధి చేస్తూ ఉన్నారు. జీవనోపాధి చేస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? దయాకర్ గారు, అంజిరెడ్డి గారు అడిగిన దాంట్లో ఒక 3-4 వ్యాలిడ్ పాయింట్లు ఉన్నాయండి. ఒకటి, హిల్ట్ పాలసీ పేరుతో మీరు ఉన్న ఉపాధిని తీసేస్తున్నారు, కొత్తగా ఉపాధి ఇస్తాను కంపెనీలు వస్తాయని చెప్తున్నారు. అక్కడ వేలాది మంది 9,292 ఎకరాలు ఆ ఇండస్ట్రీస్ వెళ్ళిపోతే అక్కడ ఉపాధి పోతుంది. అసలు ఎంతమంది ఉపాధి పోతుందో లెక్క ఉందా మీ దగ్గర అనేది ఒక పాయింట్. రెండోది, అక్కడ ఫార్మాసిటీ ప్లేస్లో ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అవుతుంది, అక్కడ ఫార్మా కంపెనీలు ఎక్కడికి పోతే అక్కడ పొల్యూషన్ పరిస్థితి ఏంటి? 2. మూడోది, ఈ ఫ్యూచర్ సిటీ అనేది ఖచ్చితంగా అక్కడ ఉపాధి రాదు. ఎందుకు రాదంటే అది రెసిడెన్షియల్ సిటీగా మార్చే ఆలోచనలు ఉన్నట్టుంది ప్రభుత్వం. అది మీరే చెప్పాలి. అది ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు యూటిలిటీ అయ్యే, అంటే యూటిలిటీకి వచ్చే ల్యాండ్ నాకున్న ప్రైవేట్ అంచనా ఒక 5 lakhs acres అబోవ్ ఉంటుంది. ఇక్కడ గ్రీన్, రెడ్ జోన్, తర్వాత ఆరెంజ్ జోన్లకు సంబంధించి దీంట్లోనే ఇప్పుడు ఏదైతే మనం విజన్ డాక్యుమెంట్ ఇస్తున్నామో దాంట్లో మనం ప్లేసెస్ ఆ ఏరియాకి మనం అలొకేట్ చేస్తున్నాం, అది అక్కడికి షిఫ్ట్ చేస్తాం. హిల్ట్ పాలసీ మీద ఈ చర్చలో చర్చించేదానికంటే అసెంబ్లీలో ఒక రోజు పెట్టిస్తాం. మొత్తం హిల్ట్ పాలసీ గతం 2013లో కిరణ్ కుమార్ రెడ్డి గారు తెచ్చిన చట్టం ఏంది, తర్వాత ఏం జరిగింది, ఇదంతా కూడా చర్చ పెట్టొచ్చు. ఇక్కడ ఏదో ప్రాధాన్యం చేయడానికో లేకపోతే హిల్ట్ పాలసీతో ఎంప్లాయ్మెంట్ చెప్పడానికో అదొక డీటెయిల్డ్ ఇష్యూ. దాన్ని మీకు ఈ ఒక్క సందర్భంగా చెప్పాను. కానీ ఫస్ట్ ఈ రైజింగ్ దాని గురించి చెప్పాలి కాబట్టి ఫస్ట్ మనం రూరల్ తెలంగాణ నుంచి వద్దాం. రూరల్ తెలంగాణలో అర్బనైజేషన్ కి సంబంధించి దాదాపు 70 to 80 lakhs పాపులేషన్ ఉంటుంది అక్కడ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో, సెమీ అర్బన్. మిగతా ప్రాంతాల్లో ఉపాధి అనేది మెయిన్ టార్గెట్. ఎవరైతే అగ్రికల్చర్ కి సంబంధించి వ్యవసాయం చేస్తారో వ్యవసాయానికి నూతన వ్యవసాయ పద్ధతుల్ని జోడించడం, తర్వాత ఇప్పుడు గ్రీన్ ఫార్మింగ్ కి సంబంధించి ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది, దాన్ని రైతులకు ఇన్వెంట్ చేయడం, తర్వాత పంటల పరిశోధన, నేలల రకాలను బట్టి పంటలు వేసే దాని మీద అవగాహన కల్పించడం, ఇవన్నీ కూడా ఈ రేర్ లో ఉంటాయి. తర్వాత అసలు గతంలో ఒక ప్రణాళిక అనుకున్నాం, అది ఎంత మేరకు సాధ్యమైంది అనే విషయం ఆలోచిద్దాం. ఎందుకంటే స్కిల్డ్ లేబర్ మన వాళ్ళు అవుట్ ఆఫ్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళు దాదాపు 15 లక్షల పై చిలుకున్నది. వాళ్ళకు ఒక స్థిరీకరణ నిధి 10,000 కోట్లు 15,000 కోట్లు అలొకేట్ చేసి వాళ్ళు ఇక్కడ గ్రామీణ లేదంటే కుటీర ఇంకా లేదంటే మధ్య తరహా పరిశ్రమలు పెట్టుకునే అవకాశం ఉంటే వాళ్ళకు ఆర్థిక సహకారం అందించడం. ఎందుకంటే మండల్ డివిజన్ లెవెల్లోనే కనుక మనము ఉపాధి కల్పనకు ఒక ప్రాథమిక అవకాశం కల్పిస్తే అర్బనైజేషన్ తగ్గుతుంది. ఇప్పుడు మీకు ఎందుకు ఈ డేంజర్ వచ్చిందంటే మీకు 1.5 crores ఇప్పుడు మనం అనుకుంటున్న గ్రేటెస్ట్ హైదరాబాద్ అయ్యేటట్టుంది. ఇప్పుడు ఈ మర్జర్ అయిన తర్వాత 27 మున్సిపాలిటీల తర్వాత ఇవి మొత్తం 1 కోటి దగ్గరకు వస్తే 2.5 అర్బన్ పీపులే ఉంటారు. కాబట్టి 1.5 రూరల్ పీపుల్ మనకు ఉంటారు. కాబట్టి ఈ గ్రామం వలస పోవడం అనేది కూడా తెలంగాణకు ఇబ్బందికరమవుతుంది. దాన్ని ఎట్లా మనం స్ట్రీమ్ లైన్ చేయాలనేది ఒకటి. ఇది హైదరాబాద్ అంతర్జాతీయ వేదిక కావడానికి అన్ని పట్టణాల కంటే భిన్నమైన అవకాశాలు ఉన్నాయి. అది ముంబై కంటే కూడా, చెన్నై కంటే కూడా, లేదంటే బెంగళూరు కంటే కూడా. ఢిల్లీ అనేది ఎంత వరస్ట్ గా అయిందో మీరు చూసింది. అక్కడ ఏమైనా అది హెడ్ క్వార్టర్ కాబట్టి మనం ఉండాల్సింది తప్పితే మరొకటి లేదు. కాబట్టి వీటికి అన్నిటికీ ఏ విధంగా ఫెసిలిటేట్ చేయాలనేది ఒకటి. దీంట్లోనే ఇది మూజీ రిజర్వేషన్ తో పాటు ఏ విధంగా ప్లానెడ్ సిటీ ఇప్పుడు మనం అనుకుంటున్న ట్రాఫిక్ లెస్ ఇవన్నీ కూడా మనం తయారు చేయడానికి ఇప్పుడు ఆ ఫ్యూచర్ సిటీలో వచ్చేవి అక్కడ ఉన్న ల్యాండ్ తర్వాత వాళ్ళు కోరుకునే డిమాండ్. ఇప్పుడు వచ్చే కంపెనీలు మాకు ఇంత కావాలని అంటే వాళ్ళకి ఎంత మేరకు మనమే ల్యాండ్ ఇవ్వాల్సి వస్తుంది, మనమే పవర్, మనమే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేసేయాల్సి వస్తుంది. కాబట్టి ఇది బేస్ అవుతున్నది. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ను బట్టి బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ వాళ్ళ విమర్శలు కానీ సూచనలు కానీ చేస్తే
వాటిని మనం ఏమంటున్నాం వాటిని ఇంక్లూడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు సమగ్రమైన తెలంగాణ మీద ఒక అవగాహనతో ముందుకు పోవాల్సిన పరిస్థితుల్లో కేసీఆర్ చేసిన తప్పిదం ఏంటంటే ఆయన ఓన్లీ ఎకనామిక్ మోడల్ ఎంచుకున్నాడు. అంటే ఏంది, గొల్లవాళ్ళు అయితే గొర్రెలు పెంచుకోవాలి, లేకపోతే ఇంకొకళ్ళు అయితే ఇంకోళ్ళు, అంటే కుల వృత్తులు వాటి ప్రాధాన్యతను పెంచే ప్రయత్నం చేసిండు ఆయన. వ్యవసాయం అంటే వరేస్తే ఊరే అనే కాడికి వచ్చింది. అట్లా కాకుండా క్లస్టర్ వైజ్ కూడా ఒక సైంటిఫిక్ అప్రోచ్ తోని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ రైజింగ్ లో వచ్చే సూచనలు కూడా ఇప్పుడు అవి 3-4 సెషన్స్ ఉంటాయి. ప్రతి దాంట్లో తెలంగాణకు సంబంధించిన సెషన్స్ జరుగుతుంటాయి. వీలుంటే ఆ ప్యానెల్లో డిస్కషన్ లో పాల్గొనొచ్చు, వీలైతే దాంట్లో పార్టిసిపేట్ చేసి విన్నా కూడా ప్రభుత్వానికి వాళ్ళు సూచనలు ఇచ్చిపోవడానికి ఒక సెక్షన్ వస్తుంది, ఇవన్నిటి చూసి పెట్టుబడులు పెట్టడానికి ఒక సెక్షన్ వస్తుంది. ఇట్లా జరుగుతుందా అని చెప్పి తెలుసుకోవడానికి ప్రజలకందరికీ కూడా ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రిమాచ్యూర్ గా ఇవంతా కూడా విమర్శలకు మనం ఏమంటాము, విమర్శల గురించే చర్చ పెడితే అసలు రైజింగ్ సమ్మిట్ యొక్క ఇంటెన్షన్ అర్థం కాకుండా పోతుంది. ఇక్కడ ఒక్క నిమిషం ఒకటే దాకరానికి కోరేది అంటే ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఫ్యూచర్ సిటీ చేస్తా ఉన్నారు. గతంలో మహారాష్ట్రలో ఏం చేశారంటే ఇండస్ట్రీ డెవలప్ కావడానికి లీజ్ బేసిస్ అక్కడ ఇండస్ట్రీయే రావాలి. ఇండస్ట్రీ అయిపోయిన తర్వాత ఇండస్ట్రీ పోతుంది. మరి ఆ పాలసీ ఏమైనా తీసుకొచ్చారా? అదేవిధంగా స్మాల్ స్కేల్ ఏదైతే ఉందో ఎందుకు 2 years సబ్సిడీ అయ్యే మనం ఎందుకు డెవలప్మెంట్ చేస్తలేం? స్మాల్ స్కేల్ అయితే ఎప్పుడైతే ఇంజనీర్స్ అయిన తర్వాత చిన్న చిన్న యూనిట్స్ పెట్టుకుంటారు, దాని పవర్ సబ్సిడీ, ఇంకో సబ్సిడీ, స్టేట్ సెంట్రల్ సబ్సిడీస్ వస్తాయి. ఈ సబ్సిడీని ఇంతవరకు చాలా కంపెనీలు పెండింగ్ ఉన్నాయి. మరి దాన్ని ఏ విధంగా మనం విజన్ డాక్యుమెంట్ లో ఇలాంటి అంశాలు కూడా ఉంటాయా అనేది దీన్ని వీలైతే నెక్స్ట్ సెషన్ లో అదేంది శాసనసభలో మండలిలో కూడా డిస్కషన్ కి పెట్టే అవకాశం ఉంది. ఇది ఊరికనే వచ్చిన ఏదో సబ్మిట్ పెట్టేసి అయిపోయింది ఇదే మేము చేస్తామని చెప్పడానికి కాదు. దిస్ ఈస్ ది ప్రైమరీ డాక్యుమెంట్. తర్వాత మనం ప్రజల ముందు పెడతాం. పెట్టిన తర్వాత ప్రతిపక్షాలు వాళ్ళ యొక్క విజన్ చెప్పొచ్చు, లేకపోతే ఇట్లా చేస్తే మంచిగా ఉండవచ్చు, డిసెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా. అందుకని నేను ఎందుకు చెప్తున్నా, ఇది కోదండరామ్ గారు కూడా గతంలో అసలు వీటి మీద ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయనే దాని దగ్గర ఒక చర్చ నడిచి ఉండే. దానికి ఇప్పుడు ఈ రేర్ ప్యూర్ వచ్చిన తర్వాత కొంత అవగాహన ప్రజల్లో వస్తున్నది, విజ్ఞుల్లో కూడా తెలుస్తున్నది. దీన్ని రేపు డిస్కషన్స్ తర్వాత ఈ విధంగా చేస్తారా, ఇట్లా కాకుండా ఇట్లా చేస్తే మంచిగా అని చెప్పి చేయవచ్చు. దిస్ ఇస్ నాట్ ఏ పొలిటికల్ డాక్యుమెంట్. ఇది తెలంగాణ కాంప్రహెన్సివ్ ఒక డెవలప్మెంట్ కొరకు మనం ఇస్తున్న విజన్ డాక్యుమెంట్ లో ఇన్క్లూడ్స్ ఉండొచ్చు, ఎక్స్క్లూడ్స్ ఉండొచ్చు, ఇంకా ఆల్టర్నేట్స్ కూడా మీరు ప్లాన్ చేస్తే డెమోక్రటిక్ డాక్యుమెంట్ అయితే. కోదండరామ్ గారు, మీరు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ సమైక్యాంధ్ర పాలకులకు చాలా సూచనలు చేశారు తెలంగాణకు ఏం కావాలని. అప్పుడు విద్యావంతుల వేదిక ద్వారా రకరకాలుగా చేశారు. ఆ తర్వాత కేసీఆర్ పాలనలో టీజేఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ కూడా చాలా సూచనలు చేశారు. మీరు అది విన్నాడా వినలేదా అది పక్కన పెడదాం, సూచనలు అయితే చేశారు. రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పాలన చూశారు. ఇప్పుడు విజన్ డాక్యుమెంట్ రెడీ అయింది, కాంగ్రెస్ పార్టీ రేపు పెట్టబోతుంది. అది కూడా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఎందుకంటే మీరు కూడా భాగస్వామి కాబట్టి. రేవంత్ రెడ్డికి చేయాల్సిన సూచన మీకేమైనా కనిపించిందా ఈ 2 ఏళ్లలో? లేకుంటే ఫ్యూచర్లో ఇలా చేస్తే బాగుంటుందని ఏమన్నా సూచన చేసే అవకాశం ఉందా? మీకు ఏమన్నా అనిపిస్తుందా సూచన చేయాలని? ఆడియో మ్యూట్లో ఉంది కోదండరామ్ గారి మీద. ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఒక ముఖ్యమంత్రి ఒకటే కాదు కదా, అనేకమైనటువంటి దొంతరులు ఉంటాయి. దాంట్లో వివిధ వేదికల ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ముఖ్యమైన సమస్యలు, ఇవాళ తక్షణం తీసుకోవాల్సిన చర్యల గురించి నిరంతరం చెప్తా ఉన్నాం, నివేదిస్తున్నాము, ఒక సంభాషణ కూడా కొనసాగిస్తూ ఉన్నాం. కాబట్టి అది మేము ఇంతకు ముందు చేసిన పని ఇప్పుడు ఆగిపోలేదు, భవిష్యత్తులో కూడా దాన్ని తప్పకుండా కొనసాగిస్తాం. ఇది మొట్టమొదట నేను చెప్పదలుచుకున్న విషయం. విజన్ డాక్యుమెంట్ అనేది ఇంకా ఒక డ్రాఫ్ట్ ఏది అందలేదు దాని మీద డిస్కషన్ చేయటానికి. ఇప్పటి వరకు ఆ డ్రాఫ్ట్ ఏదన్నా తయారై ఉంటే దాని మీద డిస్కషన్ అయితే అవకాశం రాలేదు. కాబట్టి దాని గురించి ఎక్కడ ప్రస్తావన కుదరలేదు. ఇప్పుడు ఏదన్నా డ్రాఫ్ట్ తయారై వస్తే తప్పనిసరిగా డ్రాఫ్ట్ మీద చర్చ చేసుకుంటాం, వర్క్ షాప్ పెట్టుకుంటాం. కోదండరామ్ గారు, అది విజన్ డాక్యుమెంట్ రేవంత్ రెడ్డికో లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికో కాదు, ఒక వ్యక్తిగా, ఒక జనసమితి అధ్యక్షునిగా మీకు కూడా ఒక విజన్ ఉండొచ్చు. అంటే తెలంగాణకి ఇలా చేయాల్సిన అవసరం ఉంది, ఇలా చేస్తే బాగుండేది, అలాంటి సూచన ఏమైనా ఉందా అని?
ఎన్నికలకు ముందే మేము ఒక 6-7 అంశాలు మేము రేవంత్ రెడ్డి గారు అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా వారి ముందు పెట్టినాం. అందులో మేము ప్రధానంగా చేసిన ప్రస్తావన ఒకటి, పారదర్శకమైన పాలన, ప్రజల భాగస్వామ్యం పెంపొందించాలి, తర్వాత ఉపాధి కల్పన పైన దృష్టి పెట్టాలి, వ్యవసాయ అభివృద్ధి, చిన్న సూక్ష్మ పరిశ్రమలు, అవన్నీ కూడా మేము అప్పుడు సూచన చేసినాం. అంటే మీ సూచనలు అనుకూలంగా వెళ్తుందా ప్రభుత్వం? అంటే కరెక్ట్ వేలోనే వాటిని అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆమోదించిండ్రు. ఈ విషయాలపైన మాకు ఎలాంటి విభేదము లేదు, వీటిని మేము సంపూర్ణంగా ఆమోదిస్తున్నామని చాలా స్పష్టంగా తెలియజెప్పిన తర్వాత అవే అంశాల మేము ఈ మధ్యన నిరంతరం వాటి మీదనే పనిచేస్తున్నాం, వాటి మీదే దృష్టి సారిస్తూ ఉన్నాం. వాటి మీదే తప్పనిసరిగా భవిష్యత్తులో కూడా ఏదైనా కార్యాచరణ ప్రణాళిక ప్రభుత్వం ముందు పెట్టవలసి వస్తే తప్పకుండా ఆ కార్యాచరణ ప్రణాళికను కూడా ప్రభుత్వం ముందు ఉంచుతాం. రైట్, కిషన్ గారు మాట్లాడతాను మీతో. కిషన్ గారు, తెలంగాణ ఉద్యమంలో కోదండరాం గారు కానీ అద్దంకి దయాకర్ గారు కానీ చాలా కీలకంగా పనిచేసిన వ్యక్తులు. వాళ్ళు 2 ఏళ్ల పాలనపై సాటిస్ఫాక్షన్తో ఉన్నారు. విజన్ డాక్యుమెంట్తో తెలంగాణ రూపురేఖలు మారుతాయని నమ్మకంగా ఉన్నారు. మీకెందుకు వస్తలేదు ఆ నమ్మకం? అభివృద్ధి అనేది రెగ్యులర్ ప్రాసెస్, మీరు చేసిన దానికి కంటిన్యూటీ ఉంటుంది. ఇప్పుడు ఈ 2 ఏళ్లకు మిగిలిన 22 ఏళ్ళు కంటిన్యూటీ ఉంటుంది. మేము కేటీఆర్ గారు మాట్లాడినా, కేసీఆర్ గారు మాట్లాడినా గత ప్రభుత్వాల ఎగ్జిస్టెన్స్, నెహ్రూ గారి నుంచి మొదలు పెట్టుకుంటే ఎనీ గవర్నమెంట్ కంటిన్యూ, ఆ రెస్పెక్ట్ మేము ఇస్తాం. మీరు విమర్శ ఎందుకు చేసుకుంటున్నారు అని స్టార్టింగ్ మీరు మాట్లాడినప్పుడే, మీరు రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉండి మీరు ఇవాళ ఒక సమిట్ ని హోస్ట్ చేస్తున్నప్పుడే కేసీఆర్ గారు ఏం చేయలేదు, కేసీఆర్ గారు చేయబట్టి వరి ఇట్లా అయింది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు అయితే కేసీఆర్ గారు శవం తేలాలే, ఈ మాటలు మాట్లాడుతుంటే విమర్శ కాదు, మీరు మితిమీరిపోయింది యాక్చువల్లీ. సో మీరు ఇంకా ఆ సహృద్భావం అనేది ఇవాళ లేదు. సో డెఫినెట్గా వీ విల్ పాయింట్అవుట్, అండ్ మేము పాయింట్అవుట్ చేసేటి మేము మీలాగా శవాలు ఇట్లాంటి మాటలు మాట్లాడడం, మేము సబ్జెక్టివ్గానే మీ 2 yearsని మీకు అర్థం చూపెడుతున్నాం. మీరు స్వేచ్ఛ అని ఎత్తిర్రు, ఏం స్వేచ్ఛ ఉంది అనేది మేము ఆ పాయింట్ చెప్పాం. మీరు 1300 ఇండస్ట్రీస్ అన్నారు, మీరు పాలసీ మేకింగ్లోనే పెద్ద కన్ఫ్యూజన్లు ఉన్నారు మీరు అని చెప్తాం. ఎందుకు అనంటే ఇవాళ అంతా కూడా యూ కెనాట్ రన్ అవే ఫ్రమ్ HILTP, మీరు తప్పించుకోలేరు, ఎందుకంటే అన్ని కూడా దాని ముడిపడే ఉన్నది. నువ్వు పెట్టేదే ఇవాళ సమిట్, ఇన్వెస్టర్స్ని ఇండస్ట్రియలిస్ట్ అంటున్నావు, రకరకాల వాళ్ళను ఇన్వెస్టర్లను పిలుచుకొని వస్తున్నావు, నువ్వు పెడుతున్నదే ఇక్కడ 3 లక్షల పెట్టుబడులు వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు. ఇవాళ వరకు ఆ డావోస్ దే తేలలేదండి. డావోస్ ది 2 సంవత్సరాల్లో నేను అందుకే లిస్ట్ అవుట్ చదువుదామన్నా, నెవర్దలెస్ అది కూడా మేము బుక్లెట్ రిలీజ్ చేయబోతున్నాం. కేటీఆర్ గారు త్వరలో ప్రతి ఒక్క ఫ్రాడ్ ఇండస్ట్రీ, బోగస్ కంపెనీ విత్ ఎవ్రీ ఎవిడెన్స్ మేము ఆ బుక్లెట్ మీ ముందు పెడతాం. కానీ వీళ్ళు ఎందుకు కన్ఫ్యూజ్డ్ ఉన్నారు అని అంటే, ఫస్ట్ ఇవాళ మన్మోహన్ సింగ్ గారు తెచ్చిన స్పెషల్ ఎకనామిక్ జోన్ యాక్ట్, మేము తర్వాత అజామాబాద్ యాక్ట్ ఇవన్నీ లేటెస్ట్ మేము చెప్తున్నా కూడా SEZ యాక్ట్ ఏమని చెప్తుంది, పరిశ్రమల కోసం మీరు ఏ భూమి అయితే తీసుకుంటారో దానికోసమే ఉపయోగించుకోవాలి, యూ షుడ్ అదర్వైజ్ రిటర్న్ ఇట్ బ్యాక్ టు ద స్టేట్ గవర్నమెంట్. ఇవాళ మీరు కాంట్రడిక్ట్ చేస్తున్నారు. నిన్న అడ్వకేట్ జనరల్ గారు ఏమని చెప్పారు, నిన్న కోర్టులో అడ్వకేట్ జనరల్ గారు ఏమన్నారంటే, ఇది జస్ట్ జియో మాత్రమే, మొత్తం అన్నిటిని షిఫ్ట్ చేసిన తర్వాత, అన్ని పరిశ్రమలను షిఫ్ట్ చేసిన మాత్రమే దాని తర్వాత చేస్తామని ఇది కొత్త ఫిట్టింగ్ పెట్టారు. అంటే వర్కింగ్ ఇండస్ట్రీస్, సిక్ యూనిట్స్ షిఫ్ట్ అయితేనే ఎక్కడికి అక్కడ అమ్మడానికి ఉంటుంది. ఎక్కడికి నంబర్ 1 ఎక్కడికి షిఫ్ట్ అవుతాయి, ఎక్కడ మీరు ల్యాండ్స్ ని ఇయర్ మార్క్ చేసిండ్రు, అవి ఇండస్ట్రీస్ కోసం ఫీజిబులా లేదా, అలాంటి స్టడీ జరిగిందా, ఈ వర్క్ ఫోర్స్ అందరు కూడా వీళ్ళు ఎవరైతే కొన్ని దశాబ్దాల నుంచి అక్కడ ఉన్నారో వాళ్ళ పిల్లలను అక్కడ చదివించుకుంటున్నారో, డబ్బులు సంపాదించుకొని ఏదో 2 రూమ్లో ఏదో నివాసం వాళ్ళు కొనుక్కున్నారో, అక్కడ కట్టుకున్నారో, అట్లాంటి వాళ్ళని అందరినీ కూడా షిఫ్ట్ చేయగలుగుతారా? ఒక అన్రియలిస్టిక్ పాలసీని మీరు తీసుకొని వచ్చిరో అని అర్థమైపోయింది వాళ్ళ అడ్వకేట్ జనరల్ గారు చెప్పిన తర్వాత. మీరు ఇంకోటి ఏమంటున్నారు, మేము ఇది పెట్టిన తర్వాత, ఏది పెట్టుబడిదారులతో చర్చిన తర్వాత మేము అసెంబ్లీకి తీసుకొని వస్తామంట. కాన్స్టిట్యూషన్, ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కాన్స్టిట్యూషన్ ఇవన్నీ కూడా చాలా మాట్లాడతారు, కార్పొరేట్స్ గురించి మాట్లాడతారు, అదాని అంబానీ గురించి మాట్లాడతారు కదా. ఫస్ట్ రాష్ట్రానికి మంచి జరిగేటప్పుడు అది చట్టంగా మీరు తీసుకొని వస్తున్నప్పుడు అది ఫస్ట్ శాసనసభ్యుల మధ్యలో చర్చ జరగాలన్నా, ఫస్ట్ ఇండస్ట్రియలిస్ట్ మధ్యలో చర్చ జరిగి తర్వాత శాసనసభ్యుల దగ్గర తీసుకురావాలన్నా, అది వీళ్ళు రాజ్యాంగ పరిరక్షకులు వీళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. పుట్టిగానే ఈవెంట్ లాగా అదేమంటున్నారండి, మహిళలను ఆల్రెడీ మేము అదాని అంబానీ లాగా చేసేసిర్రు అని. 2500 రూపాయలు కూడా నువ్వు మహిళలకి ఏదైతే ఇయ్యలేదో, నువ్వు ఇవాళ అంబానీలు అదానీలు అయిపోతున్నాయి వాళ్ళతో పోల్చుకుంటున్నావే. మేమేమంటున్నామంటే ఈ విజన్ డాక్యుమెంట్ కాదు, ఈ రాష్ట్రానికి నువ్వు అతిపెద్ద డాక్యుమెంట్ ఆల్రెడీ ఇచ్చేసినావు, 420 ప్రామిసెస్, గ్యారంటీస్, డిక్లరేషన్స్. దాని గురించి చర్చ ఎందుకు జరుగుతలేదు? ఇవాళ అసెంబ్లీలో దాని గురించి చర్చ జరగాలి కదా.
ఇవాళ దాని విషయం మీద ప్రతి ఒక్క ప్రామిస్ ఇంకా ఫెయిలియర్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ లో లేదు. దాని నుంచి డైవర్ట్ చేయడానికి ఒక డైవర్షన్ టాక్టిక్ గా మీరు ఇవాళ తీసుకొని వచ్చారు. యు ఆర్ ఫెయిల్డ్ ఇన్ పాలసీ. ఇవాళ మీరు ఏమని అన్నారు, ఐటీఐఆర్ అని ఒకటి ఎత్తారు విమర్శ, కాబట్టి నేను దానికి కూడా సమాధానం చెప్పాలి. లాస్ట్ మినిట్ ఆఫ్ యువర్ గవర్నమెంట్ లో 2004 నుంచి వచ్చిన ప్రభుత్వం అప్పటి వరకు ఏమీ కాక తెలంగాణ అనివార్య పరిస్థితుల్లో నువ్వు విభజన చేయాల్సి వచ్చింది. అలాంటి సమయంలో 2013లో మన్మోహన్ సింగ్ గారు ఐటీఐఆర్ తీసుకుని వచ్చారు. తర్వాత 2014లో భారతీయ జనతా పార్టీ వచ్చి ఇది ఫీజిబుల్ కాదు అని ఐటీఐఆర్ ని క్యాన్సిల్ చేసేసింది. ఏ ముఖాన మీరు కేసీఆర్ గారిని అంటారండి? హ్యావ్ ద స్పైన్ టు సే బీజేపీ. మీకు ఆ స్పైన్ ఉండాలి. ఫస్ట్ ఏమో మీరు తెచ్చిందే 2013లో, మీ ప్రభుత్వం పడిపోయే టైంకి, అయిపోయే టైంకి, ఖతం అయిపోయే టైంకి తీసుకొని వస్తావు. 2014లో బీజేపీ వచ్చి బెంగళూరులో ఐటీఐఆర్, తెలంగాణలో ఐటీఐఆర్ రద్దు చేస్తుంది. నువ్వు వాళ్ళ కూర్చొని కేసీఆర్ గారు ఐటీఐఆర్కి ఏం చేయలేదు అని అంటే, ఫస్ట్ మీ ఇంటెన్షన్స్ లోనే కరప్షన్ ఉన్నది, మీ ఇంటెన్షన్స్ లోనే మ్యాల్ ప్రాక్టీస్ అనేది ఉన్నది. అందుకే ఇవాళ తెలంగాణ రైజింగ్ కాదు. ఇవాళ ఈ 2 సంవత్సరాల్లో కూడా డిక్లైన్ అవుతున్న పరిస్థితి. మీరు ఏదైనా చూసుకోండి, ఏ రేటింగ్స్ లోనైనా మనం ఇలా డిక్లైన్ అవుతున్నాం. కాబట్టి సరే ఏదేమైనా కూడా వి విష్ దెమ్ లక్. కానీ మీ తరహా మంచి లేదు. యువర్ జస్ట్ ఫాక్స్కాన్ ఎక్స్పాన్షన్ కూడా మీరు ఇక్కడ తేలేకపోయారు. సెమీ కండక్టర్ ఫెసిలిటీ వీళ్ళు కేంద్రం తరలించుకొని పోయినా కూడా కనీసం మాట్లాడలేదు. ఇలాంటి సమయంలో అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాయి. సో ఎట్లా మీరు ఈ దుబారా సమిట్ అనేది తీసుకొని వచ్చి ఇదేదో చూపెట్టి ఆ 4th సిటీలో ల్యాండ్స్ ఎందుకు? ఫార్మాసిటీ విషయం మీద కూడా హైకోర్టు అడిగింది. మీరేమో కాంగ్రెస్ లో పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మేము ఫార్మాసిటీని రద్దు చేస్తాము అని మీరు ఎన్నికల్లో ప్రచారం చేసుకున్నారు. తర్వాత వచ్చిన తర్వాత కూడా అదే మాట మీద ఉన్నారు, ఫార్మాసిటీ రద్దు అని అన్నారు. అదే మాటని ఎమ్మెల్సీ గారు కూడా ఇప్పుడు ఏమని అన్నారు, మేము క్లస్టర్స్ చేస్తున్నామని. క్లస్టర్ సైంటిఫిక్ గా, ఎన్విరాన్మెంటల్ గా ఎట్లా అయితే చెప్పండి, ఎక్కడ ఇండస్ట్రీ వస్తుంది? అది ఎన్జిటి కానివ్వండి, కోర్ట్స్ కానివ్వండి. వేర్ హావ్ యూ డన్ సచ్ స్టడీస్? ఆ స్టడీస్ కూడా మీ దగ్గర లేవు. మూసీ డిపిఆర్ కూడా మన దగ్గర లేదండి. కూడా ఉంది ఒక టాపిక్. రైట్ అంజయ్ రెడ్డి గారు, మీకు కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ లాగే మీకు కూడా అనిపిస్తుందా ఈ విజన్ డాక్యుమెంట్ పై నమ్మకం లేదా? గ్లోబల్ సమిట్ తో ఉపయోగం లేదా? మీ అంచనా ఏంటి? మీరు ఇప్పుడు ఒక్కటే మేము కోరేది ఏంటంటే ఎంప్లాయీస్ విషయంలో తీసుకుంటారు. ఇప్పుడు డిఏలు 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి, పిఆర్సీ పెండింగ్ ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్ 10 లక్షలు ఇంతవరకు వెళ్ళారు. తర్వాత వాళ్ళకు నార్మల్ నేషనల్ డెత్ ఇన్సూరెన్స్ 50 lakhs అమౌంట్ ఇవ్వలేరు. ఇప్పుడు ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏమైందంటే వీళ్ళు ఎంప్లాయీస్ విషయంలో కూడా ఇంతవరకు ఏది కరెక్ట్ చేయలేరు ఎంప్లాయీస్ విషయంలో. తర్వాత ఎంప్లాయీస్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ కమిటీ ఏం చెప్తుంది, ఇంతవరకు దాన్ని ఫుల్ఫిల్ చేయలేరు. గతంలో ఏమన్నారంటే అవి చేయలేదు కాబట్టి గ్లోబల్ సమిట్ నేను చెప్పింది 2 years లో వీళ్ళు మేము ఇచ్చిన ఈరోజు ఛార్జ్ షీట్ రిలీజ్ చేసిన ఏంది, ఛార్జ్ షీట్ రిలీజ్ చేసిన దాంట్లో వీళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో, మేనిఫెస్టోలో ఏదైతే హామీలు ఇచ్చారో అవి నెరవేర్చమని చెప్తున్నాం. మీరు ఇచ్చిన హామీలే. రైతు గుళ్ళలకు 12,000 ఇస్తున్నారు, అది హామీలు నెరవేర్చమన్నారు. మిగతా మహిళల విషయంలోనైనా, యువకుల విషయంలోనైనా, యువత విషయంలో 4,000 యువత డిక్లరేషన్ అయినా, 2 లక్షల ఉద్యోగాలు అన్న విషయంలో, ఇంకా ఏ విషయంలో అయినా మేము వాళ్ళను ఏదైతే ఇచ్చిన హామీలు నెరవేర్చమన్నారు. ఇంకొకటి ఏంటంటే ఈ మహిళా విషయంలో కోటీశ్వర్లు చేస్తున్నారు. దాని ప్రపోజల్ ఏంది, కోటీశ్వర్లో ప్రపోజల్ ఏంది, ఏం ప్రపోజల్ చేస్తున్నారు, ఎట్లా కోటీశ్వర్లు అవుతారు, ఏ విధంగా కోటీశ్వర్, దాని ప్రాణం ఏంటి. అదేవిధంగా ఇంద్రమహిళల విషయంలో తీసుకుంటే ఇప్పటికీ 83 lakhs ఆల్రెడీ ఎన్రోల్మెంట్ చేశారు. 83 lakhs ఎన్రోల్మెంట్ చేసినప్పుడు ప్రతి కాన్స్టెన్సీకి 3,500 ఇస్తున్నావు. 3,500 ఇస్తున్నావు. బేస్మెంట్ వరకు 1 లక్ష, స్లాబ్ వరకు 1 లక్ష. ఈ 83 lakhsలో ఒక్కో కాన్స్టెన్సీ తీసుకుంటే కనీసము 7,000 వస్తాయి. మరి 7,000 ఇప్పుడు మా దగ్గర కేంద్ర ప్రభుత్వం నుంచి చేసిన తర్వాత ఇంకొకటి నేను ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు 3 లక్షల బడ్జెట్ ఉంది. 3 లక్షల బడ్జెట్లో కేవలం 1%, కేవలం 1% అంటే 3,000 కోట్లు అయితే 3,000 కోట్లకు 119 ఎమ్మెల్యేలు, 40 మంది ఎమ్మెల్సీలు, 160 మందికి నువ్వు కాదు తెలంగాణ బాగా డెవలప్ కావాలనే ఉద్దేశం ఉంటే 18 కోట్లు అవుతుంది. ఒక్కోరి 18 కోట్లు. మరి 18 కోట్లు ఇస్తే ఆ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ డెవలప్ చేస్తారు. ఎందుకు ఇస్తలేవు? 1% ఇచ్చినా గానీ 10 కోట్లు అవుతుంది. 10 కోట్లు కూడా ఇయ్యలేని పరిస్థితి ఉంటే మరి నీది 3 lakhs కోర్సు ఏ విధంగా డెవలప్ చేస్తావు, ఏ విధంగా నీకు ఇంప్రూవ్ అవుతుంది? దీని మీద చర్చ పెట్టడానికి ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నువ్వు దేనికి వస్తాను. దయాకర్ గారు, ఆల్రెడీ మీరు ఇచ్చిన హామీలు, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు 2 ఏళ్లలో చాలా అమలు చేయలేదు. ఉద్యోగుల పరిస్థితి, నిరుద్యోగుల పరిస్థితి, మహిళల పరిస్థితి అంతా చెప్తున్నారు. బడ్జెట్ 2 ఏళ్లలో మీరు చేయలేంది, ఇచ్చిన హామీలు అమలు చేయలేనప్పుడు 22 ఏళ్ల యాక్షన్ ప్లాన్
మీరేం అమలు చేస్తారు అనే అనుమానం బీఆర్ఎస్ బీజేపీలో కనిపిస్తుంది. ఏం చెప్తారు వాళ్ళకి? మ్యూట్లో ఉంది మీది ఆడియో. పైన ఓకే, పైన నీ చర్చ టైటిల్ ఏం పెట్టినావు? ఏముంది? తెలంగాణ 2047 మొత్తం ఎట్లా కనిపిస్తుందో అట్లా చూపిస్తుందా స్క్రీన్ పైన? మరి రోజు చేపెట్టి ఆ డెకోరమే లేదా? 2047 మీరు 2 ఏళ్లలో చేయలేంది 22 ఏళ్లలో ఏం చేస్తారని. ఇప్పుడు దీంట్లో హెల్త్ పాలసీ ఒక్కదానికి జవాబు చెప్పండి. 3 లక్షల కోట్ల ఫార్మా లేకపోతే 6 గ్యారెంటీలు గ్లోబల్ రైజింగ్ లో అసలు ఏం పాయింట్స్ పెడుతుండ్రో కనీసం వాళ్ళకి తెలియకుండా మాట్లాడినప్పుడు ఇవన్నీ రోజువారీ చర్చల కొరకు ఇవి మీరెందుకు ఈ చర్చ పెట్టండి? అదే చెప్తున్నాను, 2047 పెట్టు, పాలసీ పెట్టేస్తే అయిపోతుంది. ఆ డాక్యుమెంట్ లేదు కదా, విజన్ డాక్యుమెంట్ ముందు ఉంటే దాని మీద చర్చ పెడదాం, రేపు ఎల్లుండి పెడదాం. అది చర్చల వల్ల ఆవుశాస్త్రం చర్చల వల్ల ఒక పాయింట్ కోదండ రామ్ గారే చెప్పారు కదా, విజన్ డాక్యుమెంట్ నా దగ్గర లేదు, నేనేం మాట్లాడాలని. అందుకోసం తప్పదు. ఇప్పుడు నేను ఏమంటున్నంటే నేను ముందే నేను నన్ను మాట్లాడమన్నప్పుడు చెప్పిన నేను అవును కోర్ అర్బన్ ఎకనామిక్ రీజియన్ ఒకటి, తర్వాత పెరి అర్బన్ ఎకనామిక్ రీజియన్ ఒకటి, తర్వాత రూరల్ అగ్రికల్చర్ ఎకనామిక్ రీజియన్ ఒకటి. వీటి మీద వాళ్ళకి ఏమన్నా ఇష్యూస్ ఉంటే చెప్తే దీంట్లో చర్చిస్తే ఒక అందం. నేను ఇప్పుడు పొలిటికల్ చర్చ పెట్టేసి ఇప్పుడు నేను విమర్శలు పెట్టేసి దాంట్లోకి పోయి దీనివల్ల లాభం లేదు. దీనివల్ల ఇప్పుడు మా అంజిరెడ్డి గారు ఇప్పుడు ఎంప్లాయీస్ అడిగిండు, ఎంప్లాయీస్ చెప్పాలంటే కూడా నీ దగ్గర టైం లేదు, నీకు ఉండేది గంట. అవును, హెల్త్ పాలసీ మీకు చెప్పాలంటే ఓ 10-15 నిమిషాలు చెప్పాలి. అల్టిమేట్ గా ఏంటంటే 2 ఏళ్లలో మీరు చాలా చేయలేదు కదా, 22 ఏళ్ల డాక్యుమెంట్ ఎలా ఉంటుంది అనేది నేను అందుకనే చెప్తున్నా. మీకేం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఆవాస యోగ్యంగా ఉండే జనావాస యోగ్యంగా ఉండే నగరంగా చేయాలని ప్రణాళిక చేస్తున్నాం. దాని కొరకు గ్రీన్ కంపెనీసే ఇక్కడ ఉంటాయి. అవి అంటే కాలుష్యాలు ఉద్గారాలు ఉండని కంపెనీలకు మాత్రమే ఇక్కడ అవకాశం ఉంటది. దాన్ని ఔటర్ రింగ్ రోడ్డుకు అవతలకు షిఫ్ట్ చేస్తున్నాం. ఎవరు ఎన్ని కంపెనీలు షిఫ్ట్ అయితే అన్ని కంపెనీలకు పునరావాసం ఉంటది. అక్కడ ప్లేస్ ఏం తక్కువ లేదా. అందుకని నేను 4.5 లక్షల ఎకరాల భూమి ఉంటదని చెప్పిన. ఎక్కడికైనా క్లస్టర్స్ కి చేసుకోవచ్చు. ఇప్పుడు తుర్కపల్లి ఉన్నది, ఇప్పుడు అక్కడ జరగట్లేవా? ఇప్పుడు ముచ్చర్లను ఎందుకు వద్దనుకున్నాము ఫార్మాకు? అది బల్క్ డ్రగ్ అయినా లేకపోతే ఫార్ములా అయినా కూడా ఇప్పుడు మనం తీసుకుపోయే రోడ్డు ట్రైపోర్ట్ గానీ ఇప్పుడు ఈ 4th సిటీ గానీ ఇక్కడి నుంచి డైరెక్ట్ నల్గొండ జాన్పాడ్ ఆ నుంచి ఎక్కడికి బందర్కి పోతున్నది. ఈ ఏరియా అంతా కూడా ఎక్స్క్లూజివ్ ఇంటర్నేషనల్ అవుట్లుక్ తో ఉండడానికి ఒక డిజైన్ చేసినాం. ఏ ఏరియాల్లో హార్డ్వేర్ ఓరియంటేషన్ ఉంటే బాగుంటది అనేది కూడా దీంట్లో పెడుతున్నాం. ఏ ఏరియాలో మేము అలకేట్ చేయబోతున్నాం, ఎలాంటి కంపెనీలకు 1300 కంపెనీలు వచ్చేవి కూడా అక్కడ వాళ్ళు అడుగుతున్నారు. ఇంకా చాలా మంది కంపెనీలకు రిక్విజిషన్ ఎక్కువ మంది చేసుకున్నా ఇప్పుడు అకామిడేట్ చేయలేకపోతున్నాం. మళ్ళీ దీన్ని Part 2 గా కూడా పెట్టాల్సిన అవసరం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, ఏవైతే కంపెనీస్ స్టార్టప్లు ఉన్నాయో స్టార్టప్లకు మనం 5 ఎకరాల వరకు ల్యాండ్ అలకేట్ చేయడానికి కూడా అక్కడ ఫారెస్ట్ ల్యాండ్ ఏరియా ఎక్కువ ఉన్నది. ఇప్పుడు కొన్ని ఏరియాల్లో మనకు పర్మిషన్స్ కూడా రావడానికి అవకాశం లేదు. Phase 1 లో వచ్చిన కంపెనీలకు అకామిడేట్ చేయడమే ఇప్పుడు లక్ష్యంగా ముందుకు పోతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే చర్చ ఎప్పుడు కూడా ఒక పాయింట్ టు పాయింట్ ఉండాలి. కానీ ఇక కలగాపులగం చెప్పి అది పెట్టి ఇది పెట్టాలంటే నాకు అందుకనే మీరు మాట్లాడుతున్న దేనికి సమాధానం చెప్పాలనో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు హిల్ట్ పాలసీ ఉంది, చలో 2014 నుంచి 28 వరకు చర్చిద్దాం. ఎట్లా సిరీస్ కంపెనీ రెసిడెన్షియల్ జోన్ ఎట్లా గ్లాస్ ఫ్యాక్టరీలో సంబంధించిన వెంచర్ అయిందో, లేదా ఎట్లా బీర్ కంపెనీకి సంబంధించి రాజేంద్ర నగర్ లో కంపెనీ అయిందో, ఇది కాదు కదా బ్రదర్. ఈ 4-5 అంశాలకు సంబంధించి వీడియో చూపిస్తారట మీకు, ఒక్క నిమిషం కాదు. ఏ వీడియో పక్కన పెట్టండి బ్రదర్. అంతా నేను చెప్పేది ఇప్పుడు 9,000 ఎకరాలకు సంబంధించి 5 లక్షల కోట్ల అప్పని అంటున్నారు వాళ్ళు. తారీఖా ఉందా? ఎవరు తీసుకుంటాడు ఏంటంటే కూడా వాళ్ళకి లెక్క లేకుండా ఊరికనే వాళ్ళు తయారు చేసుకున్నట్టు చెప్పి వినిపిస్తా అంటే మేమెందుకు వినాలి? వాటితో వచ్చే లాభాలు ఏంటి? వాళ్ళకు అర్థం లేని ఆలోచన. నాయకులు మీరు ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ రోడ్ అని కూడా పెడుతున్నారు, కానీ ఒక్క నిమిషం వినండి. మీరు నాకు పడకుండా ఎక్కడి నుంచో తెస్తాడు మనోడు, ఎక్కడి నుంచో వీడియోలు చేసుకొని వస్తాడు.
ఇంకోసారి వాళ్ళతో अरे ఎందుకంత ఉలిక్కి చెప్పండి ఏంటి చెప్పండి మరి వినపడాలి కదా నువ్వు చెప్పేది पीएम मोदी నీకు और నువ్వు इनके పెట్టుకుంటే मंत्रियों को అయిపోతుంది. इतनी हिम्मत नहीं है कि अपने काम पर वोट मांग ले। बीजेपी के नेता कहते हैं कि देखिए मोदी जी का विजन 2047 का सोच रहे हैं। मैं कहती हूं कि आप सिर्फ कल और आज का सोच लेते कि जनता किस तरह कमा रही है और कितना संघर्ष कर रही है। 2047 వద్దు అని 2047 కలలెందుకు చూపెడుతున్నారు ఎవరయ్యా మోదీ గారు? మాట్లాడింది? ఇవాళది మాట్లాడండి అని అమ్మ ప్రియాంక గాంధీ గారు మాట్లాడారు. ఇదే మరి రేవంత్ రెడ్డి గారు కూడా 2047 అంటున్నారు కదా, 2047 వరకు మాట్లాడొద్దా, ఇవాళది రేపు మాట్లాడదామా అని ఇవ్వండి Right. లైవ్ వీడియో మీ ప్రియాంక గాంధీ గారు తెలంగాణలోనే అయితే మాట్లాడారు. ఏంది ఎక్కడో ఇప్పుడు బయట దానికి కాదు. దీనికి ఏంది లింక్ అంటే ఏంటి 2047 గురించి ప్రభుత్వం ఆలోచన చేయొద్దా? మీరు ఏమంటారు? ప్రియాంక చేయొద్దా? గాంధీ గారిని అడగమను. ఏందా బాబు ప్రియాంక నువ్వు గారు. ఎక్కడ ఎందుకంత frustrate అవుతున్నారు దయాకర్ గారు? పనికిరాని ఎందుకంత frustrate అవుతున్నారు? చర్చనంతా ఆగమాగం చేస్తావు రైట్ నువ్వు రైట్ దయాకర్ గారు ఆగం ఆగం రాష్ట్రాన్ని కనీసం ఫ్రస్ట్రేట్ ఎట్లా దాన్ని డీల్ చేయాలని కూడా ఆయన ఒక వీడియో తీసుకొచ్చి పెట్టి ఎక్కడితో దాన్ని రైట్ దయాకర్ గారు అది పాయింట్ కాదు, అది పాయింట్ కాదు. దయాకర్ గారు ఫైనల్ గా కాదు కాదు ఆ ఇష్యూని ఇక్కడ కాదు కాదు ఆ ఇష్యూ అలా అనట్లేదు. ఆ ఇష్యూని ఇక్కడ ఇదేవద్దు. రైట్ అందుకని అది వేరే issue. అది వేరే issue. Right, right. డెకోరం ఉండాలి కదా కనీసం వాళ్ళకి రైట్ రైట్ థ్యాంక్ యూ దయాకర్ గారు, థ్యాంక్ యూ కృష్ణ గారు, థ్యాంక్ యూ అంజరెడ్డి గారు, థ్యాంక్ యూ అంజరెడ్డి గారు. మొత్తానికి 2047 విజన్ ఎలా ఉండబోతుంది అనేది రేపు ఎల్లుండి జరిగే గ్లోబల్ సమ్మిట్ లో ఆవిష్కరణ కాబోతుంది. వచ్చిన తర్వాత ఆ విజన్ డాక్యుమెంట్ మీద మళ్ళీ కిషన్ గారు, అంజరెడ్డి గారు మళ్ళీ చర్చించే అవకాశం చాలా ఉంటుంది. విజన్ వచ్చిన తర్వాత వెంటనే మనం చర్చించే అవకాశం ఉంటుంది. అందులో మీకు ఏమైనా అనుమానాలు అపోహలు ఏమున్నా మనం చర్చించవచ్చు. అసెంబ్లీలో పెడతామని కూడా చెప్తున్నారు కాబట్టి అక్కడ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కూడా చర్చించే అవకాశం ఉంటుంది. చూద్దాం తెలంగాణ విజన్ 2047 ఎలా ఉండబోతుంది, తెలంగాణ రూపురేఖలు ఎలా మారబోతున్నాయి. ప్యూర్ అర్బన్, ప్యూర్ అర్బన్, రేర్ ఇట్లా 3 పదాలు అయితే చెప్పారో ఆ పదాల మీనింగ్ ఏంటి, క్లియర్ మీనింగ్ ఏం రాబోతుంది ఏంది అనేది మనం చూద్దాం. 2047కి ఫ్యూచర్ సిటీ ఇప్పుడు ఏర్పాటు చేస్తున్న ఏదైతే గ్లోబల్ సమిట్ ఆ ఫ్యూచర్ సిటీ రూపురేఖలు ఎలా ఉండబోతున్నాయో, అది వాషింగ్టన్ లేకుండా న్యూయార్క్, దావోస్ ఇలాంటి నగరాలకు ధీటుగా ఎదుగుతుందా, ఏం జరగబోతుంది అనేది వేచి చూద్దాం. దీనికి సంబంధించి రేపు ఎల్లుండి మాత్రం చాలా కీలక సెషన్స్ ఉండబోతున్నాయి. అందులో వచ్చే అవుట్కమ్ ఆధారంగా తెలంగాణ భవిష్యత్ ఏంటి అనేది తెలబోతుంది. ఇది ప్రైమ్ టైమ్ డిబేట్.